శ్రీ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ఆ రాగి ఆకు ముడుపులో ఉన్న నాణెం పట్టుకుని ముకుంద ఒరిస్సాలోని కోణార్క్ సూర్యదేవాలయానికి చేరుకున్నాడు. గుడి చుట్టూ ఉన్న 24 రథచక్రాలను నిశితంగా పరిశీలిస్తున్నాడు. అందులో ఒక చక్రం మధ్యలో చిన్న రంధ్రం ఉంది. ముకుంద తన దగ్గర ఉన్న నాణేన్ని అందులో పెట్టాడు. ఒక్కసారిగా భూమి కంపించింది. అప్పుడే ముకుంద వెనుక ఎర్రటి ఎండలో ఒక వృద్ధ రథసారథి నడుచుకుంటూ వచ్చాడు. అతనికి కళ్ళు లేవు. బాబూ, కృష్ణుడి కొడుకు సాంబుడు కట్టిన ఈ గుడి కేవలం రాళ్లతో పేర్చిన కట్టడం కాదు, ఇదొక కాలయంత్రం అన్నాడు ఆ వృద్ధుడు. ముకుంద ఆశ్చర్యంగా, కాలయంత్రమా? మీకు కళ్ళు లేకపోయినా నన్నెలా చూడగలుగుతున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఆకాశం వైపు చేతులెత్తి, చూడటానికి కళ్ళు అక్కర్లేదు ముకుందా, వెలుగు ఉంటే చాలు అన్నాడు. మరుక్షణం అతని శరీరమంతా బంగారు రంగులో వెలిగిపోతూ సాక్షాత్తు 7 గుర్రాల రథంపై ఉన్న సూర్య భగవానుడిగా దర్శనమిచ్చాడు. సూర్యుడి తేజస్సుకి ముకుంద కళ్ళు మూసుకున్నాడు. సూర్యదేవుడు మాయమవ్వగానే ఆ గుడిచక్రం నుండి ఒక ఎర్రటి కాంతికిరణం పుట్టి ఒక పాత మ్యాప్ మీద పడింది. ఆ కిరణం భూమి మీద ఉన్న ఒక అత్యంత శీతల ప్రదేశాన్ని పాయింట్ చేస్తోంది. అది మంచుతో కప్పబడిన హిమాలయాలు. ఆ హిమాలయాల్లో దాగి ఉన్న ఆ రహస్యమేమిటి? నెక్స్ట్ పార్ట్లో శివుడు ఎందుకు ముకుందను రక్షించాడు? కృష్ణుడు చేసిన తపస్సు వెనుక నిజమేమిటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో షేర్ చేసి రాధే రాధే అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.